पदातिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे श्री चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికి స్వాగతం. మనము 12 మంది మహాజనుల గురించి చెప్పుకుంటున్నాము. ఈ మహాజనులు ఎవరు? ఈ 12 మంది గురించి శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అనమాట. వీళ్ళు పరమ భక్తులు, భాగవత తత్వాన్ని, భగవంతుడి తత్వాన్ని తెలిసినటువంటి పరమ భక్తులు అనమాట. వీళ్ళు పరమ ధర్మమైనటువంటి భగవద్ధామాన్ని చేరగలిగేటంటి, అంటే వీళ్ళ యొక్క కథాశ్రవణము ద్వారా భగవంతుడి యొక్క కృపని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. మరి అందుకే ఈ చెప్తున్నారు, యమధర్మరాజు భటులకు చెప్తున్నాడు ఏంటి అంటే, ఈ భాగవత ధర్మాన్ని తెలిసిన వాళ్ళు 12 మంది ఉన్నారు అని చెప్పేసి, ఆ కోవలో ఈ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మరి ఈ భగవంతుడి యొక్క జ్ఞానం తెలిస్తే ఏమవుతుందంట? అమృతమయమైనటువంటి భగవద్ధామాన్ని చేరగలుగుతాము అనేసి చెప్తున్నారు. ఎవరా 12 మంది? స్వయంభూర్నారద శంభో కుమార కపిలో మనహో ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకీర్వయాం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటా గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమస్నుతే. సో ఈ గుహ్యమైనటువంటి భాగవత ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు అమృతమయమైనటువంటి లోకధామాన్ని చేరగలుగుతారు. మరి ఎప్పుడైతే మనము భక్తుడికి సంబంధించినటువంటి కథాశ్రవణము, కథా పఠనము మనం చేస్తామో, అప్పుడు మన హృదయంలో కూడా మలినాలు తొలగింపబడి మనము భగవంతుని పట్ల మనం ఇంకా ఎక్కువ ఆకర్షితులమయ్యి భగవంతుడి యొక్క భక్తిని ఇంకా శ్రద్ధతో చేయగలుగుతాం అన్నమాట. అందుకే నిత్యం భాగవత సేవయ అనేసి అంటారు. మరి భాగవత సేవయ అంటే ఏంటి? మొత్తం శ్రీమద్ భాగవతంలో భక్తుల గురించి, భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధాన సంబంధము, భగవంతుడి యొక్క కృప, భక్తుల యొక్క శ్రద్ధ గురించి తెలుపబడి ఉందన్నమాట. ఆ విధంగా మనము ఈ రోజు జనక మహారాజు గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పటి వరకు స్వయంభూ బ్రహ్మ గురించి చెప్పుకున్నాము. బ్రహ్మ నేరుగా సాక్షాత్ దేవదేవుడైన నాభి కమలం నుంచి తను ఆవిర్భవించారు. అందరిలో కంటే ఉత్తమమైనటువంటి జీవి ఉత్తమమైన సేవని అప్పగింపచేశారు. ఈ సృష్టి యొక్క కార్యాలని, ఏదైతే భగవంతుడి ఇచ్చినటువంటి మూలకాలని తిరిగి తను దానిలో కలిపి వాటిని ఇప్పుడు తను మొత్తము ఈ తిరిగి విసర్గ సృష్టిని సృష్టింపచేశాడు. తర్వాత నారదుడు భగవంతుడి యొక్క శక్తావత అవతారం. తను భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం తను ఉన్నారు. భగవంతుణ్ణి ఇవ్వగలిగేటటువంటి గొప్ప భక్తుడైన వాడు నారదుడు, శివుడు. తిను భగవంతుని యొక్క గుణావతారమే కాకుండా ఈ సృష్టిని, ప్రతి ఒక్క జీవిని కూడా, ప్రతి ఒక్క జీవి పట్ల అమితమైనటువంటి కరుణ కలిగి అధమా స్థితిలో ఉన్నటువంటి జీవులని భగవద్ధామానికి చేర్చేటటువంటి కార్యాన్ని తను చేస్తాడు. ఈ సృష్టి మొత్తము
కూడా ఎప్పుడైతే ప్రళయానికి సంభవిస్తుందో ఆ ప్రళయ కారకుడు ప్రతి ఒక్క జీవి పట్ల మామూలుగా సాధారణమైన జీవుల పట్ల కాకుండా అధమ అధమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు ఉద్ధరింపబడనటువంటి స్థితిలో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ గణాలు ఎవరైతే ఉన్నారో, శరీరం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలని కూడా భగవద్ధామానికి ఉద్ధరింపచేసేటటువంటి కార్యాన్ని తను స్వీకరించారు. చతుర్కుమారులు వాళ్ళు భగవంతుడి యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం గాని ఒక సాంప్రదాయాన్ని ఏర్పరిచి భాగవత ధర్మాన్ని స్థాపించినటువంటి వారు కపిల భగవానుడు. సాక్షాత్ దేవదేవుడి శక్తావేశ అవతారంలో కర్దమ ముని యొక్క దేవహూతి ఇద్దరి దంపతులకి తను జన్మించి తను భగవంతుని యొక్క తత్వాన్ని నిరూపించారు. అంటే సాంఖ్య తత్వాన్ని నిరూపించారు. అంటే ఇందులో కాదు, ఇందులో కాదు, ఇందులో కాదు. అంటే భగవంతుడిని ఏ విధంగా గణించాలి ఆ విధంగా 24 తత్వాలని చెప్పి గాలి, నీరు, నిప్పు, ఆకాశము అన్నిటిలో కూడా అన్నింటి తత్వాలు కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. మరి అన్నింటికీ మూలము తనే అని చెప్పి స్థాపించినటువంటి వాడు స్వయంభూ మనువు. మనుషులు మనువు నుంచి వచ్చారు. మనుషుల యొక్క ధర్మాన్ని స్థాపించి మనుషులను ఎదుర్కోవడము, తర్వాత మను సంహితను రచించి మానవుల యొక్క మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తింపచేసి తన భగవద్ధామంగా చేసేటటువంటి వాడు స్వయంభూ మనువు. తర్వాత ప్రహ్లాద భక్త శిరోమణి, భక్త ప్రహ్లాదుడు సాక్షాత్ భగవంతుడి యొక్క నిర్హైతిక కరుణకి తను ఉదాహరణ. భగవంతుడు భక్తుడు పిలిస్తే వస్తానని చెప్పాడు. అదే విధంగా ప్రహ్లాదుడు పిలిచినందుకే నరసింహ రూపంలో తను వచ్చాడు. తన తండ్రి కోరినటువంటి కోరికని ఆయన ఎన్ని రకాలుగా తను చావొద్దని కోరుకుంటే అంతకంటే తెలివిగా భగవంతుడు కొత్త నూతనమైనటువంటి వేషాన్ని అవతారాన్ని తీసుకొని భక్త ప్రహ్లాదుని కాపాడడం కోసం కాను, భక్తిని స్థాపించడం కోసం కాను తను ప్రతి జీవి పట్ల అంతే ఏమంటారు కరుణతో ఉన్నాను, నేను భక్తుడు పిలిస్తే నేను వస్తాను అని చెప్పి నిరూపించడం కోసం గాను సాక్షాత్ నృసింహ అవతారం తీసుకొని వచ్చారు. తర్వాత జనక మహారాజు ఈ రోజు మనం పోయేటటువంటిది ఎటువంటి పర్సనాలిటీ జనక మహారాజు. జనక మహారాజు యొక్క రాజ్యం పేరు విదేహ రాజ్యం. మరి విదేహ రాజ్యం అని ఎందుకు పేరు వచ్చింది? విదేహ అంటే దేహములో, అంటే దేహము ఉంది కానీ విదేహ దేహము పట్ల ఆసక్తి లేనటువంటి వాడు. అటువంటి రాజు యొక్క రాజ్యము విదేహ రాజ్యము. అంటే జనక మహారాజుకి ఆయన శరీరం పట్ల కించిత్తు కూడా అసలు కొంచెం కూడా ఏమి ఆసక్తి లేదంట. ఈ శరీర భావనలో తను కొంచెం కూడా తను లేడనమాట. మరి అటువంటి వాడు మరి అతను ఏం చేస్తున్నాడు? తను కర్మయోగంలో నియుక్తమై ఉన్నాడు. కర్మయోగంలో నియుక్తమై ఉన్నాడు కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటాడు అర్జునుడికి? నువ్వు ఏ విధంగా అయితే జనక మహారాజు కర్మయోగాన్ని చేశాడు, ఏ విధంగా చేశాడు? సాక్షాత్ జనక మహారాజుకి దేవాది దేవుడైన శ్రీరామచంద్రుడు అల్లుడు. మరి అలాంటి అల్లుడు కలిగినటువంటి మామగారు చేయాల్సిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. అయినా కానీ తను ఏం చేశాడు? తన యొక్క కార్యకర్మలని తను తూచా తప్పకుండా చేశాడు. మరి అలాంటి రాజు ఎందుకు చేశాడంట? ఇప్పుడు తను చేసేటటువంటి కర్మయోగం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం తను చేశాడా? కాదు. ప్రతి ఒక్కరికి కూడా తను రోల్ మోడల్ గా ఉండడానికి. యథా రాజు తదా ప్రజ అంటారు. ఎవరైతే ఉత్తమమైన వాళ్ళు ఉత్తమ పనులు చేసినప్పుడు ఆ ఉత్తమమైన వాళ్ళని ఆ ఉత్తమ పనిని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతారు. ఆ విధంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనని ఫాలో అవ్వాలని, ఆయన నడిచినటువంటి దారిలో నడవాలని, అలాంటి దేహము పట్ల ఆసక్తి లేనటువంటి జనక మహారాజు ఈ కర్మయోగాన్ని తను చేశాడు. కర్మణ్యైవ హి సంసిద్ధి మాసిత జనకాదయ లోక సంగ్రామే వాసి సంపస్యాన్ కర్తుమర్హసి. దేనికోసం చేశాడు? లోక సంగ్రామ, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి తను రోల్ మోడల్ గా ఉండడానికి. ఆ విధంగా తనని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రవర్తనని, ఆయన యొక్క నడవడికని నేర్చుకోవడం కోసం గాను
అతను నడిచినటువంటి దారిలో నడిచే విధంగా అతను అందరికీ కూడా ఆ విధంగా హీరోలాగా తను ఈ పనులు చేశాడు. ఇకపోతే సాక్షాత్ రామచంద్రుడి యొక్క మామగారు. ఆయనకి చేయాల్సిన కార్యకలాపాలు ఏమీ కూడా లేవు. మరి అలాంటి వాడిని నువ్వు అనుసరించు అని చెప్పేసి కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడనమాట. ఎందుకు? తను ఎప్పుడైతే ఈ యుద్ధాన్ని నేను చెయ్యను, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు చెప్పాడు. ఎందుకు? నువ్వు ఉత్తమమైన వాడివి. నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించడం వల్ల, నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నువ్వు నడిచినటువంటి దారిలో అందరూ నడుస్తారు అని చెప్పేసి తను చెప్పారనమాట. మరి తను ఎవరు? జనక మహారాజు గృహస్థ. తనేమి సన్యాసి కాదు, అలా అని చెప్పేసి బ్రహ్మచారి కాదు. తను గృహస్థ. తను గృహస్థాశ్రమంలో ఉండి, తను రాజ్యానికి రాజుగా ఉండి, తన యొక్క కర్మలను నిర్వర్తిస్తూ ఉండేవాడనమాట. అందుకే అర్జునుడు కూడా గృహస్థుడు కాబట్టి, గృహస్థుడైనటువంటి జనక మహారాజుని తనకి ఎగ్జాంపుల్‌గా చూయించాడనమాట. మరి జనక మహారాజు రాజర్షి. ఆయన రాజే కాకుండా ఋషి కూడా. అంటే తన యొక్క స్వభావము, తన యొక్క నడవడిక, తన యొక్క అలవాట్లు అన్నీ కూడా ఋషులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తన యొక్క ప్రవర్తన ఉండేదన్నమాట. అందుకే తనని రాజ ఋషి, రాజర్షి అనేసి అనేవాళ్ళు. మరి ఆయన యొక్క రోజు ఏం చేసేవాడు? ఆయన ప్రతిరోజు ఏం చేసేవాడు అంటే తప్పనిసరిగా ఒక 4, 5 గంటలు భాగవత శ్రవణం చేసేవాడు. ఆయన రాజ్యానికి రానటువంటి ఋషులు, మునులు, గొప్ప భక్తులు, భగవత్ తత్వవేత్తలు లేనే లేరంట. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క రాజ్యానికి వచ్చి భగవంతుడి యొక్క కీర్తననికి వాళ్ళు గొప్పగా భగవంతుడిని కీర్తించి వెళ్ళేవాళ్ళనమాట. ఆయన యొక్క రాజ్య సభలో, ఆయన యొక్క అసెంబ్లీలో ప్రతిరోజు కూడా 4 గంటలు మినిమమ్ 4 గంటలు భాగవత శ్రవణం ఉండేదన్నమాట. ఆ భాగవత శ్రవణం ఏ విధంగా చేసేవాడు అంటే, తన మాన ప్రాణ ధనాలన్నింటినీ కూడా కూడబెట్టుకొని ఎంతో శ్రద్ధగా ఆయన ఆ శ్రీమద్ భాగవతాన్ని వినేవాడనమాట. ఆయన శరీరంలో ఉంటూ కూడా శరీర పరంగా ఉండట్లేడు కాబట్టి విదేహి అనేసి. మరి ఒకరోజు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ జనక మహారాజు యొక్క వంశంలో ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి చెప్పుకుందాం. ఈ ఈ జనక మహారాజు యొక్క వంశంలో ఒకసారి నిమి మహారాజు అని ఉండేవాడనమాట. ఈయన ఆహ్, ఈయన ఈయన రాజ్యంలో ఏం చేసేవాడంటే గొప్ప గొప్ప యాగాలు, యజ్ఞాలు చేసేవాడు. తను కూడా చాలా గొప్ప భక్తుడనమాట. వశిష్ఠుల వారిని పిలుస్తాడనమాట యజ్ఞం చేయడానికి. అయితే వశిష్ఠ వారు ఏమని చెప్తాడు అంటే, నాకు ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. అంటే అంతకుముందే దేవతల యొక్క రాజు అయినటువంటి ఇంద్రుడు వశిష్ఠుడిని యజ్ఞం చేయడం కోసమని పిలుస్తాడనమాట. నిమి మహారాజు ఏంటి అంటే యజ్ఞం కోసము వశిష్ఠుడిని పిలుస్తాడనమాట. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, లేదు నేను ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒప్పుకున్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తాను అనేసి చెప్తాడు. సో దాంతో నిమి మహారాజు వెయిట్ చేస్తాడు వశిష్ఠుడు ఇంకా. ఎందుకంటే యజ్ఞం అంటే ఏదో అరగంటో, గంటో చేసేది కాదు. సంవత్సరాల కొలది ఆ యజ్ఞం చేసేవాళ్ళు. సో ఇంకా వశిష్ఠుల వాళ్ళు రాకపోయేసరికి ఆహ్, నిమి మహారాజు ఇంకొక ఏమంటారు బ్రాహ్మణ్ణి పిలిపించుకొని తను యజ్ఞం చేయడానికి కూర్చుంటారనమాట. మరి ఎప్పుడైతే ఆ ఇంద్రుడి యొక్క యజ్ఞం అయిపోతుందో, ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత వశిష్ఠుడు మళ్ళీ ఇక్కడికొస్తాడనమాట. చూస్తే ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటుందనమాట. అదేంటి నేను నీ యొక్క కుల గురువుని. నేనొచ్చేంత వరకి కూడా వెయిట్ చేయకుండా నువ్వు ఈ విధంగా యజ్ఞం చేసేసావు అని చెప్పేసి వశిష్ఠుల వారికి కోపం వచ్చి నిమి మహారాజుని తెప్పించేస్తారనమాట. తెప్పించేస్తారు. నిమి మహారాజు కూడా తను భావోద్రేకంలో తన గురువుగారైనటువంటి వశిష్ఠుడిని శపించేస్తారు. ఇద్దరు కూడా శాప ప్రతిశాపాల వల్ల ఇద్దరు వాళ్ళ వాళ్ళ యొక్క శరీరాలని వదిలేస్తారనమాట. అప్పుడు అక్కడ ఆ యజ్ఞ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహాకారాలు చేస్తారు. అయ్యో! అదేంటి సాక్షాత్ గురువుకి నువ్వు శపించడం ఏంటి? బ్రాహ్మణ హత్య పాతకం వచ్చేస్తుంది. మరి గురువు దక్షత కలిగినటువంటి రాజుని శపించి రాజ్యానికి రాజు లేకుండా పోతే అకాలం వచ్చేస్తుంది. రాజ్య ప్రజలందరూ కూడా అనాథలైపోతారే అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇద్దరిని ప్రార్థిస్తారన్నమాట. ప్రార్థించడంతో నిమి మహారాజు తన యొక్క శాపాన్ని వెనుకకు తీసుకుంటారు. వెనుకకి తీసుకొని తన గురువు గారిని ప్రార్థిస్తారు. క్షమించమని ప్రార్థిస్తారు. సో వశిష్ఠుల వారు తిరిగి తన శరీరాన్ని తను స్వీకరించి తను సజీవులవుతారన్నమాట. తర్వాత వశిష్ఠుల వారు కూడా నిమి మహారాజుని తిరిగి వెనుకకి రమ్మని చెప్తారన్నమాట. నువ్వు కూడా వచ్చి నీ శరీరాన్ని తీసుకో అనేసి చెప్తారు.
అప్పుడు నిమిషం మహారాజు ఏమంటారంటే, "ఇంక లేదు అయిపోయింది. చాలు ఇంకా ఈ శరీరాన్ని నేను ఇన్ని రోజులు ఈ శరీరంలో ఉన్నాను. ఇంక చాలు నేను ఈ శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నాను" అనేసి అంటారనమాట. మరి అప్పుడు ఇంకా ఆయన జీవితకాలం అయిపోలేదు. జీవితకాలం అయిపోకముందే తన యొక్క శరీరాన్ని వదిలేసాడు కాబట్టి, మరి తనకు ఉండేటట్టు తను ఎక్కడో ఒక దగ్గర నివసించి ఉండాలి. తనకొక స్థానం అనేది ఉండాలి. అప్పుడు వశిష్ఠుల వారంటారు, "మరి నీకిప్పుడు సమయం అయిపోలేదు. నువ్వు ముందే శరీరాన్ని వదిలేసావు. మరిప్పుడు నువ్వు ఎక్కడ నివసిస్తావు?" అనేసి అంటే తను చెప్తారనమాట. ప్రతి ఒక్క జీవుల యొక్క కనురెప్పల మీద ఉంటాను అనేసి చెప్తారనమాట. ఈ కనురెప్పల మీద ఉంటారు. అంటే నిమి అంటే కళ్ళు మూయడం అన్నమాట. ఆ విధంగా నిమి మహారాజు ప్రతి ఒక్కరి యొక్క కనురెప్పల మీద ఉంటారన్నమాట. మరి ఈ కనురెప్పల మీద ఎందుకుంటారు? తను ఆ కనురెప్పల మీద స్థలాన్ని ఎందుకు అడిగారు అంటే, ప్రతి ఒక్కరు గూడా భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నప్పుడు, తను కూడా ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి అనే కోరికతో తన కనురెప్పల మీద ఉండాలి అనేసన్నారు. ఎందుకు? ప్రతి ఒక్క జీవి యొక్క కర్తవ్యం ఏంటి అంటే, భగవంతుని యొక్క పాదపద్మాలకి శరణాగతి పొందడము, భగవంతుని అర్చించడం, భగవంతుని దర్శించడము. కళ్ళు చేసే పనేంటి? చూడడం. కళ్ళు ఎప్పుడు కూడా కొత్తది కొత్తది చూడాలనే అనుకుంటుంది. అందుకే ఎప్పుడు కొత్త రీల్ కావాలని తిప్పుతా ఉంటుంది చెయ్యి. అవునా కదా? కళ్ళకి ఎప్పటికి కొత్తది కావాలి, వెలుతురు కావాలి. మరి ఈ కళ్ళ యొక్క పని ఏంటి? ఈ ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థం ఏంటి అంటే భగవంతుడి యొక్క దర్శనం. ఎప్పుడైతే మనం దివ్యమంగళ స్వరూపము, సచ్చిదానంద విగ్రహ స్వరూపుడైనటువంటి దేవాది దేవుడి యొక్క కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంటామో అప్పుడు మన కళ్ళు సంతృప్తి చెందుతాయి. ఆ విధంగా నిమి మహారాజు కూడా భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో తను ఈ కనురెప్పల మీద తన స్థలాన్ని తను తీసుకున్నాడనమాట. అందుకే అంటారనమాట ఏమంటారు అంటే, "నువ్వు ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటావో అప్పుడు నీకు నిమి మహారాజు యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి." అలా భగవంతుని దర్శనం చేసుకోకుండా అన్యమైనటువంటి భగవతేతరాలని మనం చూడడంలో మన యొక్క శ్రద్ధని పెట్టడం వల్ల ఆయన యొక్క ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోతామనమాట. ఆ విధంగా హ్మ్. సో, మరి రాజు చనిపోయాడు. రాజు చనిపోతే మరిప్పుడు అకాలం వచ్చేస్తుంది. మరి మొత్తం రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పేసి నిమి మహారాజు యొక్క శరీరాన్ని వాళ్ళు ఒక తైల భాండంలో పెట్టి మర్దన చేస్తారనమాట. దాన్ని చిలుకుతారనమాట. చిలకగా వచ్చినటువంటి వాడు జనకుడు. ఆ విధంగా ఆ నిమి మహారాజు నుంచి జనకుడి యొక్క వంశము మొదలైందనమాట. జనక అంటే ఒక మనిషి పేరు కాదు. అంటే ఒక్కరి పేరు కాదు జనక అంటే. ఈ జనక అనేది సజ్జనుడు. ఆ సజ్జనుడు అనే బిరుదుతో ఈ జనక వంశమే మొదలైందనమాట. ఈ నిమి మహారాజు తర్వాత చాలా మంది జనకులొస్తారు. దాని జనకుల్లో ఉదవాసు, నందివర్ధసు, సుకేతు, దేవరాత, బృహద్రాత, మహావీరయ, సుధృతి, దక్షక్రేతు, తర్వాత హర్యశ్వ, ఆహ్, దారు, పత్రిపోక, ప్రతిరాజ, దేవమిద్య, తర్వాత విశ్వాసు, ఈ విధంగా 21 మంది జనకులొస్తారనమాట. ఈ 21 మంది జనకుల తర్వాత ఆహ్, క్షీరధ్వజ జనక వచ్చాడు. ఈ క్షీరధ్వజ జనకుడే మనము రామాయణంలో చూసేటటువంటి జనక మహారాజు. ఈ క్షీరధ్వజ జనకుని యొక్క కూతురే సీతాదేవి. శ్రీరామచంద్రుని పెళ్లి చేసుకున్నటువంటి సాక్షాత్తు లక్ష్మి అన్నమాట. ఆ విధంగా ఈ జనక మహారాజు ఈ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా జనక, జనక అనేసే పిలుస్తూ ఉంటారన్నమాట. మరి మనం ఇప్పుడు 12 మహాజనుల్లో చూసుకోబోయేటటువంటి జనక మహారాజు క్షీరధ్వజ జనక. ఈయన సీతమ్మకి తండ్రి అన్నమాట. మరి అందుకే కృష్ణుడు అంటున్నాడు సీతమ్మకి తండ్రి అయినటువంటి జనక మహారాజు, రామచంద్రుడికి మామగారైనటువంటి జనక మహారాజు తను ఏ విధంగా ఉంటాడు? చాలా గొప్ప భక్తుడు. రాజు, రాజర్షి అయినా గాని తన యొక్క ధర్మాన్ని తను వదిలిపెట్టలేదు. తన యొక్క రాజ్య పాలనని చాలా నిష్టగా తను చేశారు. తన యొక్క కర్మని చాలా నిష్టగా తను చేశాడు. ఏ విధంగా చేశాడు అంటే భగవదర్పణంగా చేశాడు. ఆయన ఎప్పుడు కానీ ఆయన శరీరం పట్ల కానీ, ఆయన రాజ్యం పట్ల కానీ, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ధనము, ప్రజలు, ఐశ్వర్యము, తర్వాత కీర్తి పట్ల ఎప్పుడు కూడా తనకి కొంచెం కూడా ఆసక్తి అనేది లేనే లేదనమాట. అయితే మరి ఈ
జనక మహారాజు తన యొక్క అలవాటేంటి? ఎప్పుడు నిత్యము భగవంతుడి యొక్క కథలు వినడమే ఆయన యొక్క ఆహ్, లక్ష్యం. అయితే మరి ఆయన ఇంట్లో పూర్వ పూర్వీకుల నుంచి ఆయనకు వచ్చినటువంటి శివధనస్సు ఉంది. అది మనకు తెలుసు. ఆ శివధనస్సు విరిచే శ్రీరామచంద్రుడు సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చేసేది ఏంటి అంటే భగవంతుడి యొక్క కథా శ్రవణం చేస్తాడు. తర్వాత ప్రతిరోజు ఆ శివధనుస్సుకి పూజ చేయడము, భగవంతుని అర్చించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడన్నమాట. అయితే ఒకరోజు ఏమనుకుంటాడు అంటే నేను గురువుని స్వీకరించాలి అనేసి మరి అప్పుడు నేను గురువుని స్వీకరించాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. మరి అనౌన్స్ చేసినప్పుడు మరి అక్కడికి ప్రతి ఒక్కరు కూడా వస్తారు. గొప్ప గొప్ప భక్తులు, మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా వస్తారు. సాక్షాత్ జనక మహారాజు వైదేహి రాజపు రాజు అంత గొప్ప భక్తుడు గురువుని స్వీకరించాలనుకుంటున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తారనమాట. మరి ఆయన నేను గురువుని స్వీకరించాలి అంటే అని చెప్పి ఒక కండిషన్ చెప్తాడు. ఏంటి అంటే ఆ కండిషను ఇప్పుడు గుర్రాన్ని ఎక్కేటప్పుడు దానికి గుర్రానికి అటు ఇటు 2 హోల్స్ లాంటివి ఉంటాయి కదా! ఒక ఒక హోల్‌లో కాలు పెట్టి మళ్ళీ దూకి ఇంకో కాలు గుర్రం అవతల నుంచి వేసి మళ్ళీ దాంట్లో పట్టుకొని గుర్రాన్ని హార్స్ రైడింగ్ చేస్తూ వెళ్ళిపోతారు. అవునా కాదా? ఆ విధంగా తనేమంటున్నాడంటే నేను గుర్రం ఎక్కేటప్పుడు ఒక కాలు పైన పెట్టి ఇంకో కాలు పెట్టే లోపే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని చెప్పగలిగేటటువంటి గురువునే నేను స్వీకరిస్తాను అనే కండిషన్ పెట్టారు. అంటే ఆయన గుర్రము ఒక ఒక కాలు పెట్టి ఇంకో కాలు పెట్టి ఎక్కే లోపే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని చెప్పాలి. అంత షార్ట్ టైమ్‌లో తనకి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని చెప్పాలి. ఎవరైతే అలాంటి జ్ఞానాన్ని చెప్తారో ఆయనని నేనే స్వీకరిస్తాను అనేసి అంటారన్నమాట. అయితే ఎవరైతే అలా చెయ్యరో వాళ్ళని దండిస్తాను అనేసి చెప్తాడన్నమాట. సో మరి దానికి ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరనమాట. ఆహ్, అయితే ఈ ఆయన ఆహ్, ఇలాంటిది ఎందుకు పెట్టాడు కండిషన్ అంటే ఒకసారి కల కంటాడు. ఏంటి అంటే ఆ కల ఆయన పడుకొనుంటాడు. ఒక బికారి, బికారి అయిపోతాడు. కలలో బికారైపోతాడు. పడుకుంటూ ఉంటాడనమాట. గుడి బయట ఉంటాడనమాట. ఆహ్, అయితే మేలుకో రాగానే తను ఆశ్చర్యపోతాడనమాట. కలలో భిక్షగాడిగా ఉన్నాను. ఇప్పుడేమో రాజుగా ఉన్నాను. అసలేంటి చెప్పు అనేసి అడుగుతాడనమాట. అయితే ఈయనని స్వీకరించేటటువంటి ఆహ్, అష్టావక్రముని ఆహ్, గురువుగా తను స్వీకరించబోతున్నాడన్నమాట. అష్టావక్రముని అంటే ఇతను తల్లి గర్భంలో ఉండగానే తను వేదాలని, తర్కాన్ని, ప్రతి ఒక్క వేదాంత సూత్రాన్ని కూడా తను నేర్చుకున్నాడన్నమాట. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నాడో తండ్రి ఆయనకి వేదాంత సూత్రాలు, తర్కము, మీమాంస అన్నీ కూడా నేర్పించాలి అనేసి అనుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి ఆహ్, ఆ విధంగా ఈ తర్కాన్ని, వేదాన్ని నేర్పించేటప్పుడు ఒకసారి తడబడక కొంచెం తప్పుగా చెప్తారంట. అలా చెప్పగానే ఈ అష్టావక్రమని తల్లి గర్భంలో నుంచే ఊ ఊ అని చెప్పేసి గట్టిగా ఆహ్, ఒక హూంకారాన్ని చెప్పారంట. ఆయన యొక్క హూంకారానికి అర్థం ఏంటి అంటే వాళ్ళ నాన్న తప్పు చెప్పాడు అని అర్థం. ఆ విషయం వాళ్ళ నాన్నకి అర్థమైపోయిందంట. వాళ్ళ నాన్నకి అర్థమయ్యేసరికి "నువ్వు ఇంట్లోనే ఉన్నావు, బయటికి రాలేదు. నన్ను నువ్వు వంక పెడుతున్నావు" అని చెప్పేసి శాపం పెట్టేసాడన్నమాట కొడుకు. "నువ్వు అష్టవక్రంగా నువ్వుంటావు" అని చెప్పేసి చెప్తాడన్నమాట. సో, ఆ విధంగా తన యొక్క శరీరంలో 8 చోట్ల వంగి ఉంటాడన్నమాట. చూడడానికి వంకర టింకరగా ఉంటాడు. అందుకే తనకి అష్టవక్రముని అని చెప్పేసి పేరొచ్చిందన్నమాట. అయితే ఆయన కూడా ఈ రాజ్య సభకి వచ్చాడు. ఇక్కడ జనకుడు నేను గురువుని స్వీకరించాలనుకుంటున్నాను. నేను ఓన్లీ గుర్రం ఎక్కే లోపే నాకు భగవంతుడి యొక్క జ్ఞానం ఇచ్చేటటువంటి వాడిని నేను గురువుగా స్వీకరిస్తాను అనేసి చెప్పాడు. సో, అలా అనౌన్స్ చేసినప్పుడు అష్టావక్రమునికి వాళ్ళ నాన్న కూడా చాలా సార్లు జనక మహారాజు యొక్క సభకి వచ్చి భాగవత కథను చెప్పి విన్నాడంట. ఆ రోజు వాళ్ళ నాన్నతో పాటుగా ఈ అష్టావక్రముని సభకు వచ్చాడన్నమాట. అప్పుడు మరి ఇంకెవరు అలాంటి కండిషన్ ఒప్పుకోవడానికి రెడీగా లేరు. కాకపోతే అష్టావక్రముని ముందుకొస్తాడన్నమాట. నేను ఆ కండిషన్‌ని ఒప్పుకుంటాను అనేసి చెప్తాడన్నమాట. అయితే ఏమంటాడు అంటే, "సరే బావుంది. నువ్వు పెట్టిన కండిషన్ బావుంది. మరి శిష్యుడిగా స్వీకరించాలి అంటే నేను కూడా ఇప్పుడు గురువుగా స్వీకరించడానికి నీ కండిషన్ ఉన్నప్పుడు,
శిష్యుడిగా స్వీకరించడానికి నాకు కూడా కండిషన్ ఉంటుంది కదా! అందుకని తనేమంటాడు అంటే, ఫస్టు నాకు గురుదక్షిణ కావాలి. మరి గురుదక్షిణ ఎన్ని విధాలుగా ఇయ్యొచ్చంట? ధనం ద్వారా ఇయ్యొచ్చు, స్థలం ద్వారా ఇయ్యొచ్చు, ధనం ద్వారా కూడా ఇయ్యొచ్చు. మరి ధనం ద్వారా అంటే ఐశ్వర్యాన్ని, లేకపోతే ధనాన్ని, కనకాన్ని, వస్తువులని ఏదో ఒకటి ఇవ్వచ్చు. ధనం ద్వారా అంటే తనకు తాను గురువుకి శరణాగతి పొంది తన శరీరం ద్వారా గురువు యొక్క ఆయనకి సేవలు చేయడం, సపర్యలు చేయడం. మనం ద్వారా అంటే గురువు యొక్క మనస్సుని తెలుసుకొని ఆయనకు మనస్సు తగ్గట్టుగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించేటటువంటి గురు ఆజ్ఞకి తగ్గట్టు శిష్యుడుగా ఉండడము, మనస్సుని అర్పించడము ఈ 3 విధాలుగా గురుదక్షిణ ఇవ్వచ్చు. అయితే మరి ఈ 3 విధాలుగా గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి, మరిప్పుడు ధనాన్ని ధనం కానీ మనం కానీ శరీరం కానీ ఇవ్వాలి అంటే, ఇప్పుడు ధనం మీద హక్కు రాజ్య ప్రజలందరికీ ధనం మీద హక్కుంది. మరి ధనం మీద హక్కు తనకొక్కడికే కాదు. ఎందుకంటే తన భార్యకి, తన మీద ఆధారపడినటువంటి పిల్లలకి హక్కుంది. అందుకని చెప్పేసి తనేం చేస్తాడంటే, జనక మహారాజు భార్య దగ్గరికి వెళ్లి అడుగుతాడనమాట. నేను గురుదక్షిణగా ఇవ్వాలి అంటే ధనం, మానం. మరి నేను ఏదివ్వాలి అనేసి అంటే అప్పుడు భార్య సలహా ఇస్తుందనమాట. ఏమంటుంది అంటే, ధనం అంటే మన సొత్తు కాదు. ఎందుకంటే ఇదంతా రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య ప్రజలది. రాజ్య ప్రజల కోసం నియుక్తింపచేసేటటువంటి ధనము. మనకు కొంచెం కూడా హక్కు లేదు. మరి ధనము అంటే మరి ఇప్పుడు పిల్లల్ని, బాధ్యత ఇవన్నీ బాధ్యతలున్నాయి. మీరు ధనాన్ని ఇచ్చేస్తే మీ యొక్క బాధ్యత మీరు నమ్మినటువంటి ఏదైతే ఈ కర్మ యోగం ఉందో దాన్ని చెయ్యలేరు కదా! అందుకని చెప్పేసి మీరు ధనాన్ని కూడా ఇవ్వద్దు అనేసంటుంది. మీరు మనసునివ్వండి అనేసి చెప్తుందనమాట. అప్పుడు జనక మహారాజు వచ్చి నేను మనసు ద్వారా మీకు గురుదక్షిణ ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను అనేసి చెప్తాడనమాట. అంటే నేను మనస్సు మీ యొక్క శరణాగతి అంటే మీ యొక్క పాద పద్మాలకి నా మనసుని అర్పిస్తున్నాను అని చెప్పేసి తనకు గురుదక్షిణగా ఇచ్చేస్తాను అంటాడు. సో, ఇప్పుడు అష్టావక్రమని ఏమంటారంటే, ఇప్పుడు నీ మనస్సు మీద నీకు హక్కు లేదు. నీ మనస్సు మీద నాకు హక్కుంది. సో, ఇప్పుడు అంటే అష్టావక్రమని ఏది చెప్తాడో అది చేసేస్తాడు. ఆ విధంగా. సో, జనక మహారాజు కూడా చాలా సంతోషిస్తాడంట. ఎందుకు అంటే, నా మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అర్జునుడు కూడా ఏమంటాడు? కృష్ణ ఈ గాలిని ఆపమంటావా? ఆపుతాను. అది చాలా సులభము. కానీ నా మనస్సు నేను నిలపలేకపోతున్నాను. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను అనేసి అంటాడు కదా! ఇప్పుడు జనక మహారాజు చాలా ఆనందంగా ఉన్నాడంట. ఏమంటున్నాడంటే, అసలు నాకు ఎంత పెద్ద పని తప్పింది. నా మనస్సుని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. సో, మీరిప్పుడు మీ పాదాల దగ్గర పెట్టాను. దాని పని మీరే చూసుకుంటారు కాబట్టి నేను రిలీఫ్ అయిపోయాను అనేసి అప్పుడు అంటాడంట. తను ఆ గురువుని స్వీకరించి తన గురువు గారికి తన మనసుని అర్పించేశారనమాట. సో, ఎప్పుడైతే ఈ జనక మహారాజు నుంచి ఈ మాటలు వింటాడో, ఈ అష్టావక్రముని చాలా, చాలా అంటే చాలా ఆనందిస్తాడనమాట. సో, సారీ కన్‌ఫ్యూజన్‌లో ఒక వర్డ్ ఏంటి అంటే తనేమన్నారు, నేను బిచ్చగాడిలా ఉన్నాను. తర్వాత రాజుని నాకు మరి ఇదేంటి నిజము అని చెప్పేసి అడిగినప్పుడు కల మరి కల నిజమా? తర్వాత తను నిజంగా ఉన్నది నిజమా అని తెలుసుకునే దాని లోపల అప్పుడు తనకి ఒక సలహా ఇస్తారనమాట. ఏంటి అంటే, "నువ్వు గురువుని స్వీకరించినప్పుడు ఎవరైతే ఇంత గుర్రాన్ని ఎక్కడానికి పట్టేంత సమయంలో నీకు ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారో, తను నీకు నిజమైన గురువు. నీ యొక్క సందేహాలన్నీ తను తీర్చగలుగుతారు" అని ఒక సలహా ఇస్తారనమాట. అందుకోసం గాని తను ఏం చేస్తాడంటే, ఈ కండిషన్ పెడతాడు. నేను గురువుని స్వీకరించాలి అంటే ఇంత షార్ట్ టైమ్‌లో ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా అష్టావక్రముని జనకుడిని "నువ్వు నా శిష్యుడివయ్యావు. సో, నువ్వు చాలా మంచి శిష్యుడివయ్యావు" అని చెప్పేసి తను హ్మ్. ఇంకా శిష్యుడిగా స్వీకరిస్తాడనమాట. మరి అష్టావక్రమునికి చాలా, చాలా మంది శిష్యులుంటారనమాట. చాలా మంది శిష్యులుంటారు. ఆయన చాలా మందికి వేదాన్ని, తర్కాన్ని అన్నింటిని కూడా నేర్పిస్తూ ఉంటారు. మరి ఈ వేద జ్ఞానాన్ని, ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు జనక మహారాజు అంటే, ఎప్పుడైతే ఒకరోజు ఆశ్రమానికి రమ్మంటాడు. ఆశ్రమానికి రమ్మన్నప్పుడు ఆహ్, జనక మహారాజు చెప్తాడు. "నువ్వు గుర్రం మీద రా" అని చెప్తాడన్నమాట. గుర్రం మీద ఎందుకంటే జనరల్‌గా రాజు అంటే మాటలతో తనేం చేస్తాడు రథం మీద వెళ్తాడు. సో, అలా కాకుండా "నువ్వు గుర్రం మీద రా" అంటే జనక మహారాజు ఆ రోజు గుర్రం మీద వస్తాడన్నమాట. ఎప్పుడైతే గుర్రం మీద వస్తూ ఉన్నాడో దూరం నుంచి అష్టావక్రమునిని జనక మహారాజు చూస్తాడన్నమాట. ఆ దూరం నుంచి చూడగానే తను గుర్రం మీద నుంచి టకా దిగేసి ఆహ్, అష్టావక్రమునికి దండవత ప్రణామాలు చేద్దాము అని చెప్పేసి తననుకుంటాడన్నమాట. వెంటనే అష్టావక్రముని పరిగెత్తుకుంటూ జనక మహారాజు దగ్గరికి వచ్చి తను
గుర్రం మీద నుంచి ఒక కాలు లేపి ఇటు సైడ్ దిగబోతున్నాడు. ఇంకో కాలు ఇక్కడ సైడ్ పెట్టాలి. అప్పటికి అష్టావక్రముని వచ్చి, "జనక నువ్వు అలానే ఆగు" అనేసి చెప్తాడన్నమాట. అలానే ఆగు అనేసి అంటాడన్నమాట. సో, జనక మహారాజు ఏమన్నాడు? తన మనసుని అర్పిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు నీ యొక్క నా మ నీ యొక్క మనసుని నాకు అర్పించావు కాబట్టి, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని నువ్వు పొందుతావు అని తను. సో, ఇప్పుడు అష్టావక్రముని అలా చెప్పినందుకు గాను తను అటు కూర్చోకుండా, ఇటు దిగకుండా అలానే ఉండిపోతాడన్నమాట. అలానే ఉండిపోతాడు. మరి అష్టావక్రముని కొంచెం సేపు అలానే సైలెంట్‌గా ఉంటాడు. ధ్యానం చేసినట్టుగా అతను అలానే కామ్‌గా ఉంటాడు. జనక మహారాజు వేచి ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాడు అని చెప్పేసి. చాలా టైం తీసుకుంటాడన్నమాట. అయితే కళ్ళు మూసుకొని అష్టావక్రముని ఆ జనక మహారాజుని మెడిటేట్ చేస్తాడన్నమాట. తను ఉండేటటువంటి స్థితి ఎలాంటిది అంటే అటు కూర్చోలేడు, ఇటు దిగలేడు. తను అతి కష్టమైన ఏమంటారు ఇబ్బందికరమైనటువంటి స్థితిలో తనున్నాడన్నమాట. అయితే తన కళ్ళు తెరిసి, "సరే జనక నువ్వు దిగు" అనేసి చెప్తాడన్నమాట. అప్పుడంటాడు, "నువ్వు కూర్చొనైనా కూర్చోవాలి, దిగనన్నా దిగాలి. ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఆగమన్నానని నువ్వెందుకు అలా ఆగిపోయావు" అంటే, "నేను నా మనసుని మీకు అర్పించాను. మీరు చెప్పిన మాటని నేను వినడము, దానిని పాటించడం వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందుతాను అని చెప్పారు మీరు. మీరు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పారు. అందుకు గాను నేను నా యొక్క ఆహ్, శరణాగతిని నేను ఇప్పటి నుంచి పాటించదలుచుకున్నాను. అందుకని మీరు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను అని. అప్పుడు తను ఏం చేస్తారు అంటే గుర్రాన్ని దిగి మళ్ళీ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద కాలు పెట్టగానే అప్పుడు మళ్ళీ ఆజ్ఞాపిస్తాడన్నమాట అష్టావక్రముని. "నువ్వు దిగు" అని చెప్పేసి దిగి ఇంకో కాలు పెట్టకముందే తనను దింపి తనకి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని చెప్పి తర్వాత తను గుర్రం ఎక్కేసి వెళ్ళేటట్టు చేస్తాడు. అయితే ఈ సన్నివేశంలో ఆల్రెడీ క్లాస్ రూమ్‌లో తన యొక్క ఆశ్రమంలో చాలా మంది విద్యార్థులు ఉండగా జనక మహారాజు వచ్చినప్పుడు ఈ అష్టావక్రముని లేచి పరిగెత్తుతూ జనక మహారాజుకి ఎదురుగా వెళ్ళాడు. తనని తీసుకొనొచ్చి భగవద్జ్ఞానాన్ని చెప్పి వీళ్ళందరితో పాటు కాకుండా సెపరేట్‌గా కూర్చోబెట్టి తనకి భగవద్జ్ఞానాన్ని చెప్పి తనని సాగనంపాడు. ఇవన్నీ విషయాలు చూసేటటువంటి శిష్యులందరికీ కూడా చాలా ఈర్ష్య కలిగింది. మా మా గురువుగారు ఎవరైతే ఉన్నారో ఈ అష్టావక్రముని తను ఇప్పుడు మారిపోయాడు. తనకి ధనము పట్ల లోభం ఎక్కువయింది. అందుకే రాజుగారికి స్పెషల్‌గా స్వాగతాలు చెప్పడము, స్పెషల్ క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి చెప్పడము. ఎందుకు ఈ రాజుగారికి ఇంతగా సేవలు చేస్తూ ఉన్నాడు అంటే, ఆ రాజుగారు ఐశ్వర్యాన్ని, కనకాన్ని, తర్వాత గొప్ప సంపదని తినకి మూట కట్టిస్తాడు. అందుకే మా గురువుగారు ఇలా అయిపోయారు అని చెప్పేసి రాజు పట్ల ఈర్ష్య, గురువు పట్ల అసభ్యతగా వీళ్ళందరూ మాట్లాడేసరికి అష్టావక్రముని ఏమనుకుంటారంటే వీళ్ళందరికీ అర్థం చేయించాలి. జనక మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలిపియాలి అని చెప్పేసి ఇంకొక రోజు మరి ప్రతిరోజు భాగవత శ్రవణము ఎలాగో ఆయన యొక్క రాజ్యసభలో అవుతూ ఉంటుంది. అయితే గురువుగారు ఏం చెప్తారంటే జనక మహారాజుకి, "ఇప్పుడు మన ఆశ్రమంలో భాగవతం చెప్తున్నాను నువ్వు రా" అనేసి చెప్తారన్నమాట. అప్పుడు ఆహ్, జనక మహారాజు వస్తారనమాట. వస్తారు. అయితే మొత్తం అందరూ శిష్యులతో పాటు జనక మహారాజు కూర్చుంటారు. ఫ్రంట్ లైన్‌లో కూర్చుంటారు. భాగవత కథ వింటూ ఉంటారనమాట జనక మహారాజు. ఆ భాగవత కథ జరుగుతూ ఉంటే మధ్యలో ఒక భటుడొస్తాడు. ఒక భటుడు చాలా ఆగమేఘాలుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి రాజుకి నమస్కారం చేసి, "రాజుగారు, రాజుగారు మీ యొక్క కోట ఏదైతే ఉందో మీ ప్యాలెస్ అంతా తగలబడిపోతోంది" అనేసి చెప్తాడనమాట. అప్పుడు జనక మహారాజు అంటాడు, "అసలు బుద్ధుందా నీకేమైనా? నువ్వొచ్చావు, గురువు ముందుకొచ్చావు, గురువుకి ప్రణామాలు చేయకుండా, నువ్వు కూర్చొని భాగవతాన్ని వినకుండా, నువ్వు కోట కోట తగలబడిపోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని చెప్తున్నావు. నీకు బుద్ధి లేదు. నువ్వు కూర్చో భాగవతం విను" అనేసి చెప్తాడనమాట. అయితే అక్కడ భాగవతం వింటున్నటువంటి మిగిలిన శిష్యులందరూ కూడా అంటారు, "అసలు రాజుకి ఇంత కూడా బాధ్యత లేదే! ఆయన ఉండేటటువంటి కోట తగలబడిపోయింది. పెళ్ళాం ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? ఏం పోయాయి? ఆవులు పోయాయా? మరి ఏం ధనం పోతుందో ఇంత కూడా ఆయనకి శ్రద్ధ లేదు. ఎంత అశ్రద్ధ కలిగినటువంటి రాజు, ఇలాంటి అశ్రద్ధ కలిగినటువంటి రాజుకి మా గురువుగారు ఈ విధంగా చేస్తున్నారు. ఆయనైతే ఇంకా వాళ్ళ లోపల ఆహ్, ఏమంటారు ఆహ్, అసభ్యత పెరిగిపోయిందనమాట. సో, అలా అయిపోయింది. ఇది అక్కడేమి ఏ కోట కూడా తలగబడలేదు. ఏంటి అంటే, ఆయన యొక్క ప్రవర్తనని వాళ్ళందరికీ నిరూపించడం కోసం గాను అష్టావక్రముని ఒక భటుడికి ముందుగానే చెప్పి ప్లాన్ ప్రకారంగా ఒక భటుడిని పిలుస్తారనమాట. ఆ విధంగా ఆ రోజు భాగవతం కథ అయిపోతుంది.
తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ డే వచ్చారనమాట. సో, ఏమీ అవ్వలేదు. ఆ రోజు అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ భాగవత్ కథ నడుస్తూ ఉంటుంటే ఆశ్రమంలో వాళ్ళందరూ కూర్చొని వింటూ ఉన్నారనమాట. అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక పిల్లోడొస్తాడనమాట. పిల్లోడొచ్చి "గురువుగారు, గురువుగారు, గురువుగారు ఇక్కడికి కోతుల మంద వచ్చేసింది. అందరూ బట్టలు ఆరేసేసుకున్నారు కదా! ఆ బట్టలన్నీ చింపేస్తున్నాయి. మొత్తము ఆశ్రమంలోకి కోతులన్నీ చొరబడి అంత చిల్లకల్లోలం చేసేస్తున్నాయి గురువుగారు" అనేసి చెప్తారనమాట. అలా ఎప్పుడైతే చెప్తారో చెప్పగానే ఈ మిగిలిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగెత్తిపోతున్నారు. వాళ్ళ బట్టల్ని, వాళ్ళ కుండల్ని అవన్నీ సంరక్షించుకోవడం కోసం. కానీ జనక మహారాజు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. తను అంతే శ్రద్ధగా వింటున్నాడు. కోట తలగబడుతుందన్నా కూడా కదలలేదు. భాగవత శ్రవణం పట్లే తన యొక్క ఆసక్తి ఉంది. అప్పుడు గురువుగారు చెప్తారనమాట. అందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్తారు. చూడండి మీకున్నటువంటి ఐశ్వర్యం ఏంటి? మీకున్నటువంటి బట్టలేంటి? అంటే 2 గోచీలు. ఒక ఒక ఉత్తరీయ, ఒక లుంగీ. అలా అవి మీరక్కడ ఆరేసుకుంటే అవి కోతులొచ్చి ఆగం చేస్తున్నాయని మీకున్నటువంటి ఆ 2 దోతుల పట్ల ఆసక్తితో మీరు పరుగు తీస్తున్నారు. మరి రాజు ఆయన, ఆయనకి కొంచెం కూడా ఆసక్తి లేదు. తనకున్నటువంటి ఏమంటారు ఐశ్వర్యం పట్ల కానీ, ఆస్తి పట్ల కానీ, తనకున్నటువంటి రాజ్యం పట్ల కానీ తనకి ఆసక్తి లేదు. మరి తను ఈ యొక్క కార్యక్రమాలు, ఈ కర్మ యోగాన్ని తను ఎందుకు చేస్తున్నారు అంటే, ప్రతి ఒక్క జీవి పట్ల తనకున్నటువంటి కరుణ వలన ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క భక్తి చేసి తన రాజ్యంలో ఉన్నటువంటి జీవి భగవద్ధామానికి వెళ్ళాలి అని చెప్పేసి తను ఈ కార్యకలాపాలను చేస్తున్నాడు. అందుకే జనక మహారాజు రాజర్షి అయ్యాడు. మీరు ఋషి వేషంలో ఉన్నా కూడా మీరేం చేశారు అని చెప్పేసి అక్కడ అందరికీ కూడా జనక మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్తాడనమాట అష్టావక్రముడు. అప్పుడు వాళ్ళందరూ కూడా నిజంగానే దేహరాజు అంటే ఎవరు? తనకి శరీరం పట్ల కించిత్తు కూడా ఆకర్షణ లేనటువంటి వాడు, ఆసక్తి లేనటువంటి వాడు అని చెప్పేసి వాళ్ళందరూ అర్థం చేసుకుంటారనమాట. మరి మనకి తెలిసినట్టుగానే రామాయణంలో తను ఎప్పుడైతే పొలానికి దున్నేటప్పుడు తను తనకి సీతమ్మ వారు దొరికారు. తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత శ్రీరామచంద్రుడిని పెళ్లి చేసుకొని అంత రామాయణం అంతా అయిన తర్వాత రాముడు వైకుంఠ ధామానికి వెళ్ళేటప్పుడు జనక మహారాజుని కూడా తనతో పాటు వైకుంఠ ధామానికి తీసుకొని వెళ్తారనమాట. వైకుంఠ ధామానికి సాకేత ధామానికి వెళ్ళేటప్పుడంట ఆహ్, జనక మహారాజు దారిలో ఒకసారి కాదు దారిలో వెళ్ళేటప్పుడు తను యమలోకానికి వెళ్తారంట. ఎందుకు యమలోకానికి వెళ్లారు? అక్కడ యమధర్మరాజు కూడా మహాజనుల్లో ఒకరు. ఆయనని కలవడానికి అవ్వచ్చు. కాకపోతే తను స్వతహాగా ప్రతి జీవి పట్ల తనకున్నటువంటి కరుణ. భగవంతుడి యొక్క భక్తుడు ఎలా ఉంటాడు అంటే పరదుఃఖ దుఃఖి. తనకి ప్రతి ఒక్కరి పట్ల కరుణ ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి తీసుకొని వెళ్ళాలి అని ఆసక్తి, వాళ్ళ పట్ల మమకారము, వాళ్ళ పట్ల కరుణతో వాళ్ళకి భగవంతుడి యొక్క కృపని పంచాలి అని వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అదే విధంగా ఇప్పుడు యమలోకానికి జనక మహారాజు వెళ్ళారు. ఎప్పుడైతే యమధర్మరాజు ఆ యమలోకానికి వెళ్ళాడో, అడుగు పెట్టాడో, ఆయనకి కలిగినటువంటి గాలికి యమలోకంలో ఉన్నటువంటి ఎ ఆహ్, ఎ ఏమంటారు యముడి దగ్గర పనిష్మెంట్ వాళ్ళు శిక్షను అనుభవించేటటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలుగుతోందంట. వాళ్ళందరూ నూనె కడాయిలో వేగుతూ ఉన్నారు. సీసం తాగుతూ ఉన్నారు. రాబందువులు వాళ్ళ శరీరాన్ని పీక్క తింటూ ఉన్నాయి. వాళ్ళు ఇనుప మండేటటువంటి ఆహ్, ఏమంటారు స్తంభాలను కౌగిలించుకుంటూ ఉన్నారు. కుక్కలు పీకుతూ ఉన్నాయి. నిప్పుల్లో నడుస్తూ ఉన్నారు. అలాంటి యాతనలు ఈ జీవులందరూ ఈ పాపపు జీవులందరూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ జనక మహారాజుని తలిగినటువంటి గాలి ఈ పాపులందరికీ తలిగిందో వీళ్ళకంతా ఉపశమనం కలుగుతుందంట. వాళ్ళకి ఏమి కూడా కొంచెం కూడా యాతన అనేది కలగట్లేదంట. వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందుతున్నారంట. ఎందుకు అంటే ఆయన నిరంతరము రామనామ జపం చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడి యొక్క నామం ఎలాంటిది అంటే గోలోకే రతని. ఈ హరినామం ఎలాంటిది అంటే గోలోకంలో ఉన్నటువంటిది అది. అది సాక్షాత్ నామానికి, భగవంతునికి భేదం లేనటువంటిది. మరి ఆ భగవంతుడి యొక్క నామ జపం చేసేటటువంటి భక్తుడి యొక్క శరీరానికి తగిలినటువంటి గాలి సోకగానే వీళ్ళందరూ కూడా ఉపశమనం కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే యమధర్మరాజు వచ్చి జనకుడిని పిలుస్తాడంట. రండి రండి మీరిక్కడికి ఎందుకొచ్చారు? రండి అక్కడ కూర్చొని మనిద్దరం మాట్లాడుకుందాము అంటే
ఏమంటారు జనక మహారాజుని తీసుకొని వెళ్తూ ఉంటే పాపులందరూ అంటారంట. లేదు, 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 లేదు తనని ఎక్కడికి వెళ్ళనివ్వకండి. తనని ఇక్కడే ఉండనివ్వండి. తనని ఇక్కడనే ఉండనివ్వండి. అదేంట్రా పాపులారా! మీరు చేసిన పాపాలకు మీరు ఇక్కడున్నారు. ఆ జనకుడెందుకు మీతో ఈ నరకంలో కూర్చోవాలి. ఆయన ఎందుకు ఇక్కడ కూర్చోవాలి అంటే, లేదు స్వామి ఆయన యొక్క గాలి మాకు సోకితే చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మేము యాతనను అనుభవించి వాళ్ళంటారంట. వాళ్ళందరినీ భగవంతుడి యొక్క నామము చెప్పి, ఆ రామనామాన్ని చెప్పి జనక మహారాజు అంతా ఆయన భగవద్ధామానికి, వైకుంఠానికి, రామలోకానికి పంపిస్తారంట. ఆ విధంగా యమలోకమంతా కూడా ఖాళీ అవుతుంది. అయ్యో! నాకింక పనే లేదు కదా అన్నట్టుగా తను ఫీల్ అవుతారనమాట. తర్వాత ఇంకా అంటే జనక మహారాజుడు అంత గొప్ప భక్తుడనమాట. ప్రతి ఒక్కటి కూడా భగవద్ధామాన్ని చేర్చాలి అనే ఉద్దేశంతో తను తన యొక్క వాళ్ళని తను చేస్తున్నారనమాట. సో, జనక మహారాజ్‌కి జై, శ్రీరామచంద్రుడికి జై. హరే కృష్ణ. సో, భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క భక్తులు అంటే ఇలాంటి భక్తులకి భగవంతుడి పట్ల ఎంత శ్రద్ధ ఉంది. ఎప్పుడైతే ఇలాంటి భక్తులకు ఉన్నటువంటి శ్రద్ధని మనం వింటామో అప్పుడు మన లోపల శ్రద్ధ జాగృతమవుతుంది. కోర్స్ మనకి శ్రద్ధ ఉంది. మరి ఆ శ్రద్ధ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఎక్కువ శ్రవణం చేస్తామో శ్రద్ధ ఇంకా గట్టిపడుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకున్నటువంటి మొబైల్ పట్ల శ్రద్ధ కానీ, లేకపోతే బయట ఉన్నటువంటి విషయ వస్తువుల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంది. మనకు వాటి పట్ల చాలా మక్కువ ఎక్కువైపోయింది. ఎందుకంటే మనము మనకున్నటువంటి సమయాన్ని, మన ఇంద్రియాలని మనము వాటి పట్ల చాలా ఉపయోగించాం. అందుకే మన శ్రద్ధ వాటి వైపు ఎప్పుడైతే మన సమయాన్ని, మన యొక్క శ్రద్ధని ఎక్కువగా భగవంతుడి యొక్క కథా శ్రవణం వైపు మనం పెడతామో, ఎక్కువగా భగవంతుడి యొక్క కథా శ్రవణాన్ని మనం వింటామో, అప్పుడు మన యొక్క భగవంతుడి పట్ల ఉండేటటువంటి శ్రద్ధ, భక్తి శ్రద్ధ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మనము భగవంతుడి యొక్క నామ జపాన్ని చాలా బాగా చేయగలుగుతాము. భగవంతుడిని శ్రద్ధగా పూజించగలుగుతాము. భగవంతుడి యొక్క సేవని ఇంకా ఇష్టంగా చేయగలుగుతాము. ఏదో చెయ్యాలి అని అన్నట్టుగా కాదు. రాను ఆ శ్రద్ధ పెరిగినా కొద్దీ ఆ శ్రద్ధ పెరిగి అది ప్రేమ భావం వరకు వెళ్తుంది. అది ఒకే రోజు అవ్వదండి. ఏ విధంగా అయితే ఫ్యాన్ ఆపేస్తే అది తిరిగి తిరిగి ఆగుతుందో, అలానే మనం నిత్యం భాగవత సేవ చేస్తూ ఉంటే, భగవంతుడి యొక్క గుణగణాలను వింటూ ఉంటే, భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ ఉంటే, భగవంతుడి యొక్క చేస్తూ ఉంటే, ఇలాంటి కథలు వింటూ ఉంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ మలినాలు నెమ్మదిగా తొలగిపోయి మనకి తెలియనటువంటి వస్తువుల పట్ల మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు శ్రద్ధ మనకి పెరిగిందో అదే విధంగా భగవంతుడి పట్ల మన శ్రద్ధ కూడా బాగా పెరిగి మనం భగవంతుడి యొక్క భక్తిని ఇంకా బాగా చేయగలం. ఏంటండి ఎప్పుడు చూసినా భక్తి చేయండి, భక్తి చేయండి, భక్తి చేయండి అని అంటారు. ఎందుకు? ఎందుకంటే జీవుడి యొక్క ధర్మము భక్తి చేయడం, భగవంతుడి యొక్క సేవ చేయడం. లేకపోతే మన జీవితానికి, మానవ జీవితానికి అర్థమే లేదు. కుక్కలు, పిల్లులు, నక్కలు అన్నీ పుడుతూ ఉన్నాయి, చచ్చిపోతూ ఉన్నాయి. అలానే మనం కూడా పుట్టి చచ్చిపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మహద్ అవకాశాన్ని మనము కోల్పోయినటువంటి వాళ్ళమవుతాం. అందుకే ఈ అవకాశాన్ని కోల్పోకుండా మనం ఈ జీవితాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకే భగవంతుడి వినాలి, భగవంతుడి యొక్క కథలు వినాలి, భాగవతాన్ని చదవాలి, భగవద్గీతని చదవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేశాలు ఉంటే ఏమైనా యాడ్ చేయాలంటే చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా లో వాయిస్ వచ్చింది ఈ రోజు ఎందుకు? అందరికి అలానే నాకేనా అర్థం కాలేదు అవునా? మాతాజీ. అయ్యో! కట్ అవుతూ కూడా వచ్చింది నాకు ఈ రోజు. బాగుంది కానీ మీరు చెప్పేది చెప్పాను చాలా కట్ అయింది నాకు. అయ్యయ్యో! మాకు కూడా అలాగే వచ్చింది మాతాజీ. అయ్యో! చెప్పలేదు మాతాజీ. నేను లేకపోతే వేరే డివైస్ నుంచి అంటే అన్నా. మాది సిగ్నల్ సరిగ్గా లేక అలా వచ్చిందేమో అనుకున్నాను నేను. అయ్యయ్యో! సేమ్ నేను కూడా అలా అనుకున్నాను. మీరు ఒక్కసారి మధ్యలో చెప్పినుంటే నేను ఇంకో డివైస్ లో జాయిన్ అవ్వడం